గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్నెంటి రైటర్స్ ఉండేవారు అప్పట్లో, సాహిత్య రంగం నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు. వాళ్ళందరితోటి స్క్రిప్ట్లు తయారు చేయించేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ అయిన తర్వాత ఈ స్క్రిప్ట్కి ఏ డైరెక్టర్ పనికి వస్తుంటే అప్పుడు డైరెక్టర్ని హైర్ చేసేవాళ్ళు. అతను వచ్చాక దాన్ని మళ్ళీ ఆ స్క్రిప్ట్ని ఏదైనా చిన్న చిన్న మార్పులు చెరుపులు వాళ్ళ అనుమతితోటి, స్క్రిప్ట్ రైటర్స్ అనుమతితోటి మార్చేవాడు. డైలాగ్ మార్చాలన్నా ఆ డైలాగ్ రైటర్ అనుమతి కావాలి, పక్కన ఉండాలి, కన్విన్స్ అవ్వాలండి. వాళ్ళు ఇచ్చేసి ఎవరో ఇంటి దగ్గర ఇంకో సినిమా చేస్తున్నా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేది మారుస్తుందని చెప్పాలి. డైరెక్టర్ అంటే ఎగ్జిక్యూషనే, ఆర్టిస్ట్ నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవటం, దాని మీదే ఫోకస్ ఉండేది. తర్వాత మెల్లిగా డైరెక్టర్ల హవా వచ్చింది, డైరెక్టర్లకు స్టార్డమ్ వచ్చింది. డైరెక్టర్లు స్టార్లు మేము తయారు చేస్తామన్న రేంజ్కి వచ్చారు. ఆ డైరెక్టర్ల నుంచి అలాగే మెల్లిగా స్టార్స్ చేతిలోకి వెళ్ళింది. సో ఒక ప్రొడ్యూసర్కి మనం కథ చెప్పడానికి కదా, నాకెందుకే చెబుతావు, ఇదిగో పలానా హీరోలకి మార్కెట్ ఉన్న హీరోలు వాళ్ళు, నువ్వు ఎవరో ఒకరిని తీసుకొచ్చావు, నాకు నేను చెప్పక్కలేదు, వాళ్ళకి నచ్చేది చాలు అనే ప్రపోజల్ మేకింగ్కి వచ్చేసారు కొంతమంది. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. దీంతోపాటు సంతోషకరం అంటే మా డేటాలు కూడా ఆ స్టార్ స్టేటస్ అనుభవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యి. సో వాళ్ళు కొంతమంది ఒక 4-5 ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం హీరోలు కూడా వెయిటింగ్గా ఉంటారు. సో మిగతా డైరెక్టర్లకి, మిగతా సెకండ్ టైర్ డైరెక్టర్లకి అవకాశం రావాలంటే ప్రొడక్షన్ కంపెనీ కాదు, హీరోకి వెళ్ళి హీరో ఓకే అంటే నేను ఆ డైరెక్టర్తో చేస్తానంటే ఆ ప్రొడక్షన్ కంపెనీ చేసి తీరుతుంది, ఎందుకంటే మార్కెట్ ఉంటుంది హీరో. సో ఇదంతా ఎవల్యూషన్ థియరీ అలా వచ్చి ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. సో నెక్స్ట్ ఎట్లా మారుతుంది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ అంతా ఏఏనే, ఇంకా డైరెక్టర్ ఉండరు, హీరో డిమాండ్స్ ఉండవు. అసలు ఏమే చాలా ఇంటలెక్చువల్గా మనం ట్రైన్ చేయాలండి దాన్ని. ప్రాంప్ట్ అనేది చాలా మెయిన్ ఇక్కడ. ఇప్పుడు వస్తున్నాయి కదా, అంటే ఈ రోజు ఉన్న ఏఏ ఎవల్యూషన్ రేపటికి మారిపోతుంది, అప్డేట్ అయిపోతుంది రేపటికి వెళ్ళండి. ఇప్పుడు ఇది వరకు జనరేషన్ గ్యాప్ అనేది 10 years ఉండేది, తర్వాత 4 yearsకి వచ్చింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి బీటెక్ అవుట్ గోయింగ్ స్టూడెంట్కి జనరేషన్ గ్యాప్ ఉంది ఇప్పుడు. అలాంటిది ఇప్పుడు ఏఏలో నిన్న ఉన్నది ఈ రోజు లేదు. సో ఈరోజు రేపు ఏం లేదు, ఇంకొక 4-5 నెలల్లో ఏది ఏఏలో జనరేట్ చేసిందో ఏది ఒరిజినల్ మీరు చెప్పలేరు. ఇప్పటికే మారిపోతాం, అన్ని వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి, మ్యూజిక్లోను వీడియో జనరేషన్లోను. అసలు అతిపెద్ద రెవల్యూషన్ ఏఏ. సో ఒక డైరెక్టర్ అడిగాడట, నాకు ఆ హీరో ఒకరోజు ఫోటోషూట్ ఇస్తే చాలు, మొత్తం సినిమా చేసేస్తాను నేనని. ఒక ఫోటోషూట్ చాలు, ఒకరోజు ఫోటోషూట్కి వస్తే చాలు, కాస్ట్యూమ్స్తో చేస్తే సరిపోతుంది. అంతే, కాస్ట్యూమ్ కూడా అదే మార్చేస్తుంది, ఇంకా అవసరం లేదు, జనరేట్ చేస్తుంది మొత్తం. మరి అలాంటప్పుడు డైరెక్ట్ హీరో కూడా ఎందుకు ఆ పని కూడా చేసేస్తుంది కదా. షాక్ అయ్యారు. అంటే ఇప్పుడు రైట్, మన కాపీ రైట్ ఉంటుంది కదా, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని రీజనరేట్ చేయలేం కదా, చేయకూడదు. ఇప్పుడు రూల్స్ అయ్యి కదా, అందరూ కోర్టులో కేసులు వేస్తున్నారు కదా, మా పర్మిషన్ లేకుండా మాది వీడియో జనరేట్ చేశారని వస్తున్నాయి కదా, ఇప్పుడు అన్నీ అయ్యి కాపీ రైట్లు చేస్తారు. సో అలా కూడా ఆర్టిస్టులు రేపొద్దున్న బ్రహ్మాండంగా ఎర్న్ చేయొచ్చు. జస్ట్ వాళ్ళ ఇమేజ్, వాళ్ళకి వచ్చిన క్రేజ్ని సరే చేసుకో నా పేరు మీద అంటే ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తే కూడా ఇక్కడ ఒక సినిమా రెడీ అవుతుంది, వాయిస్ కూడా జనరేట్ అయిపోతుంది, కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చేస్తాయి కదా, అప్పుడు విపరీతంగా వస్తాయి. కానీ ప్రాంప్ట్ అనేది చాలా మెయిన్ అండి ఏఏలో. అది ఒరిజినాలిటీని ఎన్హాన్స్ అయ్యేలాగా ప్రాంప్ట్ ఇవ్వటం అనేది చాలా మేజర్ పార్ట్. మీకు ఇప్పటికే మా దగ్గరికి ఏఏలో మేము ప్రివిజులేషన్ చేస్తామని వస్తుంటారు, అలా చూడగానే ఏఏ అని తెలుస్తుంది నాకు, మేము చేసి చూపిస్తాం, క్వాలిటీ తెలుస్తుంది, ఎలా ఉందండి ఇది ఒరిజినల్గా ఉంది సార్, డిఫరెన్స్ తెలియదు. మరి మీరు ప్రొఫెషనల్స్ మీరు వచ్చి ఏఏలా తెలిసేలాగా చూపిస్తే మరి మేమే చేస్తున్నాం కదా, మేము మా టీము డైరెక్షన్ డిపార్ట్మెంటు బీటెక్ చదివిన వాళ్ళు మేము చేస్తున్నాం కదా, మరి ఈ క్వాలిటీ ఇస్తే కదా మీకు ఇస్తాం జాబ్ వర్క్ అంటాం, ఇది చాలా బాగుందని అంటారు. సో అప్డేట్ డైరెక్టర్స్ కూడా అప్డేట్ అయితేనే ఈ రోజుని. అంటే ఎమోషన్స్ ఎప్పుడు ఎవర్గ్రీన్ అండి, హ్యూమన్ ఎమోషన్సే పోర్ట్రే అవుతాయి, బట్ టెక్నాలజీ అనేది దానికి అడాప్ట్ చేసుకోవడం, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది తెలియాలి, లేకపోతే వెనకబడిపోతారు. ఒకప్పుడు ఇంటర్నెట్ని యూజ్ చేసుకోకపోతే ఎలా వెనకబడ్డారో, ఇప్పుడు ఏఏని ఏ రంగమైనా సరే యూజ్ చేసుకోకపోతే వాళ్ళు వెనకబడ్డట్టే. జాబ్స్ జనరేట్ అవుతాయి, జాబ్స్ పోతాయని ఏమి లేదు ఇందులో, అందుకుంటారు. ఒకప్పుడు ఒక బ్యాంకులో కంప్యూటర్ వస్తుందంటే బ్యాంక్ అంబులెన్స్ బయటకు వచ్చి ధర్నా చేశారు. జాబులు ఏమైనా మిస్ అయినా ఎన్ని జాబులు ఉన్నాయి బ్యాంకింగ్లో, ఎన్ని కంప్యూటర్లు వచ్చేసినాయి అందులో, ఒకటి వస్తే మొత్తం జాబులు పోతాయి అనుకునేవారు. సో ఇప్పుడు ఏఏ కూడా అందరికీ అపోహ ఏంటంటే
చాలామంది రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేసేస్తారు, కానీ మళ్ళీ జాబ్ జనరేట్ అవుతాయి ఏఏ వల్ల విపరీతంగా. అది అన్నిట్లోకి వచ్చేస్తుంది ఏఏ. ఇప్పుడు అన్నిట్లలోకి వచ్చినప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ని టచ్ చేయదు ఏఐ అనుకుంటే, ఏఐతో ఆల్రెడీ సినిమాలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అన్నీ వస్తున్న తర్వాత అది ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీలాంటి క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్లకి బూన్ ఆర్ బెయిన్ ఏదనుకుంటున్నారు మీరు? క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎక్కువగా యూటిలైజ్ అయ్యేది అదే. క్రియేటివిటీ మనదేనండి, అదే ప్రాంప్ట్. అది చేయలేదు, ప్రాంప్ట్ అది చేయలేదు, మనమే చేయాలి. ప్రాంప్ట్ మనకేం కావాలో అన్నీ ఫీడ్ చేసి పెట్టాలి. అన్నీ మనకి ఏం కావాలో అన్నీ చెప్పాలి. చెప్తేనే మనం కరెక్ట్గా తెలిస్తేనే మనకు కావాల్సింది వస్తుంది. అది క్రియేటివిటీయే, ఏం కావాలనేది. ఇప్పుడు కెమెరా ఉంటుందండి, కెమెరాలో ఎక్స్పోజర్ ఎంత పెట్టాలి, లేకపోతే ఏ లైటింగ్ కండిషన్లో మనం చెయ్యాలి, లైటింగ్ ఎలాగా ఇక్కడ సెటప్ చేయాలి, ఏ లైటింగ్ చేయాలి అనేది క్రియేటివిటీ కదా. లైట్స్ అన్నీ ఉంటే కెమెరా ఉంటుంది, అందరికీ ఉంటాయి, బట్ అది క్రియేటివిటీ కదా. ఏ సెన్సార్ అయితే బాగుంటుంది, వైడ్ స్క్రీనా లేకపోతే 30 FM స్క్రీన్లో వాడదామా ఈ సబ్జెక్టు, ఎన్ని సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు వీళ్ళ క్రియేటివిటీ అది. అదే కెమెరా ఒక ప్రాజెక్ట్లోనూ అదే కెమెరా వాడిన ఇంకో ప్రాజెక్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, క్వాలిటీ ఇవ్వటంలో కానీ అది కానీ. అక్కడ క్రియేటివిటీయే అప్లై అవుతుంది. సో క్రియేటివిటీ లేకుండా ఏముండదు, బట్ క్రియేటివిటీతో పాటు వీటిని అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో టెక్నాలజీ ఇప్పుడు ఏఏలో దాన్ని వాడుకోవడం రాకపోతే వాళ్ళు వెనకబడతారు. వాళ్ళ పాత పద్ధతుల్లో ఇప్పుడు వినాయలు వచ్చిందండి, ప్రింట్ వేసేస్తున్నారు, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇది వరకు పెయింట్ చేసేవాళ్ళు, ఈరోజు మన కట్అవుట్ కావాలంటే ఒక 5 రోజులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు, మొత్తం అంటింగ్ చేస్తున్నారు, అరగంటలో గంటలు అయిపోతుంది. సో నేను ఇంకా పెయింట్ వేస్తానంటే 5 రోజులకి వీళ్ళకి జాబ్ వర్క్ ఇవ్వరు కదా. ఇప్పుడు నీకు సాయంత్రం కావాలి, రేపు పొద్దున పెట్టాలంటారు. అప్పుడు ఈ పెయింటర్కి వర్క్ ఉంటుంది కదా. అలాగా ఎగ్జాక్ట్లీ టైంను మన టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో వెనకబడకూడదు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.